కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోని మహిళలందరూ కూడా బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవించేవారు. మరి రోజు రోజుకు బీడీ పరిశ్రమ పూర్తిగా కూలరిల్లుతున్న పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఈ ప్రాంతంలోని మహిళలకు ఉపాధి చూపించాలని 60 ఎకరాల స్థలం ఇచ్చి అనేక రకాలుగా రాయితీలు ఇచ్చి విద్యుత్తులో సబ్సిడీ ఇచ్చి గోకుల్ దాస్ గ్రీన్ లేబుల్ కంపెనీ అనేదానికి గ్రీన్ నీడిల్ కంపెనీ అనేదానికి ఇక్కడ కంపెనీ కల్పించాలి. అందులో సుమారు 700 వరకు మహిళలు పనిచేస్తూ ఉన్నారు. మరి ఆ కంపెనీ తెచ్చుకున్నది ఈ ప్రాంత మహిళలకు ఉపాధి చూపించడానికి కానీ ఆ కంపెనీ యాజమాన్యం కానీ అందులో ఉండే మేనేజర్ సూపర్వైజర్లు కానీ ఈ ప్రాంతంలోని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళ అభిమానం దెబ్బతినేలాగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీ కంపెనీలో పనికి అవసరం లేకుంటే స్వచ్ఛంగా వాళ్లకు రాజీనామా లెటర్లు ఇచ్చి పంపించండి. కానీ మా ప్రాంత ప్రజల మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బలు తినేగా విధంగా మీరు మాట్లాడినా కానీ మీపై చర్యలు తీసుకోవడం ఏఐటీసీ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. మనం ప్రస్తుతం చూస్తున్నట్లయితే అక్కడి మహిళలు అక్కడి మేనేజ్మెంట్తో అక్కడి సూపర్వైజర్లతో ఏగలేక కేసు పెట్టడం జరిగింది. గత 6 రోజుల క్రితం కేసు పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఎఫ్ఐఆర్ అయితే మహిళలు లేకుండానే పోలీసు వాళ్ళు ఎంక్వైరీకి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మహిళలకు ఫోన్ చేసి మేము ఎంక్వైరీకి వచ్చినాం, మీరు రారండి. వీళ్ళు ఉండేది సిరిసిల్ల కాడ, వాళ్ళు వెళ్ళింది పెద్దూరు సమీపంలోని అక్కడికి పారిపోతారు. మీరు రారి అంటే వాళ్ళకి లేదు ఫోన్ పరిస్థితి. ఆ ఎంక్వైరీకి ముందుగానే మేనేజ్మెంట్కు పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది మేము ఎంక్వైరీకి వస్తున్నామని. అక్కడి మేనేజ్మెంట్ ఏం చేసింది, అనుకూలంగా ఉన్న మహిళలతో సాక్ష్యాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా మేము పోలీసు వారికి విజ్ఞప్తి చేసేదంటే మీరు ఏదైతే ఎఫ్ఐఆర్ చేసిరో ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం మీరు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా గ్రీన్ లెవెల్ గోకుల్ దాస్ కంపెనీ వాళ్ళు చేష్టలు మానుకోకపోతే మీపై ఈ మహిళలకు అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చట్టం మేము దేహదారుణ్యం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తా ఉన్నాం.